హాయ్ ఫ్రెండ్స్, ఇది పీటీ రూము. ఇవి సాయిబాబా భక్తులు ఆట వస్తువులన్నీ ఇచ్చినారు. ఇవి కబడ్డీలో గెలుచుకొచ్చిన కప్పులు. ఇవన్నీ నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఆడి ప్రైజులన్నీ కప్పులన్నీ తెచ్చినారు ఫ్రెండ్స్. ఇది ల్యాబ్ ఫ్రెండ్స్. ఇది ల్యాబ్కు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ల్యాబ్లో గాజు వస్తువులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ పురాతనవన్నీ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగోండి ఇవన్నీ. ఇది లైబ్రరీ ఫ్రెండ్స్. ఇక్కడ 2000 పుస్తకాలు ఉన్నాయి చదవడానికి. ఇగో ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఇవి తారపతి గ్రంథాలు ఫ్రెండ్స్. ఇవి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పేరెంట్స్ మీటింగ్ డే వచ్చింటే లాక్షిత్ మమ్మల్ని పిలుచుకొచ్చి వాళ్ళ డాడీ వాళ్ళకి అందరికీ చూపించాలని టీచర్లు అందరికీ చూపిస్తున్నారు. ఈరోజు చూడండి, సైన్స్ ల్యాబ్ అయితే మా అందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడంతా లాక్షిత్ చూపించినాడు, ఇప్పుడు వాళ్ళ టీచర్ చూపిస్తున్నారు మాకి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరూ. చూడండి టీచర్లు ఎంత బాగా చెప్తున్నారంటే మాకు తెలియదు కాబట్టి ఇలాంటివి ఇట్లుంటాయని స్కూళ్ళల్లో మాకైతే ఈరోజు చూపిస్తున్నారు. మాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి మా పిల్లలు పెద్ద పెద్దలు ఇలా తయారు చేయాలి ఏదో ఒకటి అని మాకు ఒక ఆశ. తయారు చేస్తాడు మా లాక్షిత్, బాగా టాలెంట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మైక్రోస్కోప్ ఇదైతే. మైక్రోస్కోప్ ఇవన్నీ సైన్స్ ల్యాబ్లో ఏమేమి ఉపయోగిస్తారో అవన్నీ మనకి పెట్టినారు ఫ్రెండ్స్. ఇది లైబ్రరీ మాదిరిగా. చూడండి ఇవన్నీ పాతవే. స్టూడెంట్స్ అన్నీ ఏమేమి తయారు చేసినారు ముందు అవన్నీ లైబ్రరీలో అన్నీ మనకు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన సత్యసాయిబాబు చదువుకునే స్కూల్. ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్. ఇది స్టోర్ రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి హ్యాండిక్యాపర్లకి మేడం టీచర్ ఇక్కడ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు ఫాదర్స్కి అందరికీ మేడం అయితే ఈరోజు దీనిల గురించి ఎట్లా చదువుతారు వాళ్ళు ఏమి ఎట్లా అనేది వాళ్ళు. అందుకే మాకు ఈరోజు చూపిస్తున్నారు. మేడం చెప్తా అంటే వింటున్నాం మేము. ఈరోజు అయితే చాలా బాగా చెప్పింది మాకైతే. ఇట్లా ఉంటారా టీచర్స్ అనేది ఈరోజు నాకు ఐడియా వచ్చింది. ఇంతకుముందు ఏమో అనుకుంటాను కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకే కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. నాకే ఇంత బాగా అర్థమైంది. ఇంక పిల్లలకైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకైతే చదువు రాదు కాబట్టి వాళ్ళ పిల్లలకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం అయితే బాగా చెప్పిస్తుందంట.